నమస్తే, వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. విజయనగరం జిల్లా రేగిడి మండలం వండనిపేట గ్రామంలో వైసీపీ సర్పంచ్ కుటుంబంపై దాడి జరిగినట్లుగా ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. అర్ధరాత్రి మద్యం సేవించిన కొందరు వ్యక్తులు ఇళ్లలోకి చొరబడి మహిళల ముందే వికృతంగా ప్రవర్తిస్తూ దాడికి పాల్పడుతున్నారని బాధితులు తెలిపారు. ఘటనలో వియ్యాపు వెంకటరమణ, జనార్దనరావు, వెంకాయమ్మలకు గాయాలు కావడంతో రాజాం ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. గతంలో కూడా బాంబులతో బెదిరింపులు జరిగాయని ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదు అని ఎన్నిసార్లు చెప్పినా సరే చెవిటివాడి చెవిలో శంఖం ఊదినట్టుగానే ఉంది ఈ యొక్క కూటమి చెందిన నాయకులకు కానీ వాళ్ళ యొక్క కార్యకర్తలకు కానీ. ఇక్కడ మహిళలను కూడా చూడకుండా నిన్న రాత్రి అర్ధరాత్రి ఇళ్లల్లో దూరి రానున్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. ఇలాంటి హింసను ప్రోత్సహించడం కానీ హింసను ఇలా మీరు చూపించడం కానీ చేస్తే దీని పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. ముఖ్యంగా పోలీసులకు కూడా ఒకటే చెప్తున్నాను, మీరు న్యాయం ఎటు ఉందో అటువైపు కొమ్ము కాయండి. రాజ్యాంగం మీకు ఇచ్చిన ఏదైతే మీ ఉద్యోగ మాది వండాలపేట అండి. వైసీపీ కార్యకర్తలు అండి. టీడీపీ గోండా జలం వచ్చి మా సింగిల్గా మా ఫ్యామిలీ వంటి మా హౌస్ సింగిల్గా ఉండేము. మా మీద మా ఫ్యామిలీస్ ఎవరు లేని టైం చూసి మా మీద అటాక్ చేసి లేడీస్ అని కూడా చూడకుండా అసభ్యంగా బిహేవ్ చేశారండి. మాకు ప్రాణహాని ఉందండి. ఇప్పుడు కూడా ప్రశ్నకి ఇచ్చిన తర్వాత మళ్ళీ మేము ముందు కూడా 2-3 సార్లు మా ఇంటి మీద బాంబులు కూడా వేశారండి. కానీ వాళ్ళతో మేము బలపడలేమనే ఉద్దేశం మీద వాళ్ళ గవర్నమెంట్ ఉంది కదా ఏదైనా చేయగలరు అనే ఉద్దేశం మీద మేము ముందుకు వెళ్ళలేదండి. కానీ ఇప్పుడు మేము నిద్రించి 10 నుంచి 11 లోపు నిద్రించి టైం ఇప్పుడు వచ్చి మా మీద అటాక్ చేశారండి. చిన్నపిల్లలు ఉన్నారండి, చూడకుండా కూడా మా మీద అటాక్ చేశారండి. పిల్లలు కూడా ఇప్పుడు ఫుల్ ఫేవర్తో ఉన్నారండి. మా ఇంట్లో రక్తం మడుగులు కూడా ఉన్నాయండి. నమస్తే.